విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పట్లో చూస్తే సమాజం ఎటుపోతుందో అర్థమవుతలేదు మేడం. పెద్దవాళ్ళే చెప్పాల్సిన టైంలో అంటే కొంతమంది మైనర్ పిల్లలని కూడా లవ్ చేసి తీసుకురావడం రీసెంట్లీ మన నెల్లూరు సంథింగ్ వేలూరులో చూడడం జరిగింది. ఇలాంటి సంఘటనలకు అసలు ఏం చెప్తారు మేడం? అసలు అర్థం సొసైటీ ఎటు పోతుంది అసలు ఏంటిది మేడం ఇది? అంటే పాత రోజుల్లో ఏం చేసేవారంటే 18 years కి పెళ్లి చేసేవారు. అవును, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి అప్పటికి ఐడియల్ లైఫ్ రాదు, అంటే ఇలా తెలియదు, ఉండాలి అవును. అని తెలీదు. ఎవరిని చేసి చూపిస్తే ఆయన్నే శోభన్ బాబు, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి అనుకుంటారు, అంటే అలా Yes, yes. ఊహించుకుంటారు. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఈ జీవితం ఇంతే అన్నట్టు పాత సినిమాలో చూస్తాం కదా. అవును. ఏమే ఇట్లా రా అంటే ఇలా ముసుగేసుకుని వచ్చి ఇట్లా నీరసంగా ఉండి పిల్లలు పెళ్లి చేసి చచ్చిపోతారు, అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు. లైఫ్లో ఏముంది, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అనేది మనకి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తూ ఉన్నది. ఇది లైఫ్ కాదు అని కొంతమంది, ఇలా బతకవలసిన అవసరం లేదని కొంతమంది అంటారు. జీవితాన్ని పాడు చేసుకోకండి, చిన్న లైఫ్, మీరు ఎంజాయ్ చేయండి అని అంటారు. ఈ ఎంకరేజ్మెంట్ ఎక్కువైపోతుంది అందరికీ. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇదే మొగుడు, ఇదే పిల్లలు, ఇదే వంట, ఇదే వాష్రూమ్, ఇదే స్టవ్, ఎందుకు ఈ లైఫ్ అవసరమా అనేసేసేసి కొత్త కొత్త దారులు వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దూరపు కొండలు ఎప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి, టీవీలు అన్నీ అందంగా కనిపిస్తాయి, బయట అలా ఉండు. ఎవరో చీరలు కట్టుకుని డ్యాన్స్లు వేస్తుంటే మనం ఎందుకు ఇలా వేయకూడదు, లేకపోతే ఎవరో ఇలా వెళ్ళిపోయారు, లేకపోతే ఇలా మంచిగా సెటిల్ అయ్యారు, వేరొకరితో ఉంటున్నారు అంటే మనం ఎందుకు ఉండకూడదు అనేసి మనిషి ఆలోచన విధానంలో చాలా, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో కూడా చాలా, అంటే ఆడవాళ్ళు అంటే బాధ వస్తుంది కానీ చాలా చూస్తున్నాం కాబట్టి అలగలుగుతున్నాం. ఒకప్పుడు పిల్లల్ని వదిలిపెట్టాలంటే చాలా కష్టం పప్పు. అవును, ఎందుకనంటే ఏదైనా హస్బెండ్ వదిలేసుకుంటావా, పిల్లల్ని వదిలేసుకుంటావా అంటే నాకు హస్బెండ్నే వదిలేస్తాను అనేవాళ్ళం, పిల్లల్ని అసలు వదిలేస్తాను. అప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నీ పిల్లని నువ్వే తీసుకో, నీకు పుట్టిన పిల్లని నువ్వు తీసుకో, నువ్వు పుట్టిన పిల్లోడు నువ్వే తీసుకో అంటున్నారు. సో అలా ఏంటంటే ఎంజాయ్మెంట్ ఏమున్నది అని వెతుక్కుంటున్నారు. అదే. ఆ ఎంజాయ్మెంట్లో భాగమే లివ్ ఇన్ రిలేషన్స్ అని, చిన్నపిల్లలతో లేచిపోవడం అని, పెళ్ళిగాని అబ్బాయిలను ట్రాప్ చేసి వాళ్ళతో నడిపించడం అని చాలా కేసులు ఉన్నాయి. రీసెంట్గా ఒక కేసు ఏంటంటే లవ్ మ్యారేజ్, ఇంజనీరింగ్ కొడుకు, 9th class చదివి కొడుకు, హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె 42 ఏళ్ళు 28 ఏళ్ళతో బాంబే లేచిపోయింది. ఆ పోలీసులు తీసుకొచ్చి అన్ని తీసుకొస్తే అతనే కావాలంటది. అతను ఏంటంటే జూపడాలు అంటారు కదా, ఏంటో ఈ గుడిసెలు, బాంబేలో అలాంటి గుడిసెల్లో ఉండి క్లబ్ డాన్సర్కి రంగులు వేసుకునే జాబ్. అసలు ప్రపంచం ఎట్టుపోతుంది. నేను తిట్టానని నా మీద కోపం ఆమెకి, ఎందుకంటే బూతులు తిట్టాను, నువ్వు చచ్చిపో, ఎందుకు వేస్ట్ నీ లైఫ్, 2 పిల్లలు లైఫ్, ఈ 42 ఏళ్ళు పిల్లలకి ఎదిగిన పిల్లలు అంటే 28 ఏళ్ళు పిల్లోడు అంటే ఇంకా చిన్న వయసులో చేసుకుంటే, అంటే పాత రోజుల్లో 12-13 ఏళ్ళకి చేస్తే ఇలాంటి ఇంత పిల్లలు ఉంటారు. సో అలాంటిది ఏంటంటే అది ఒక రకమైన, కొంతమంది చూడండి షాడో నవల్ చదివి వాళ్ళు ఎలా గన్నులు పట్టుకు తిరగాలనేసి వెళ్ళిపోయేవారు కదా, వెళ్ళిపోయేవారని షాడో బుక్స్ చదివి అప్పట్లో, అంటే థ్రిల్లర్ బుక్స్ చదివి సైకోల్ కింద మారారని మనం వినేవాళ్ళం. అలాగే నక్సలైట్లు వాళ్ళ స్టోరీ విని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళు నక్సలైట్లుగా జాయిన్ అయ్యేవారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే సోషల్ నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక మీటింగ్ పెట్టి పిలిచి ఒక ప్రజానాయకుడు కానీ, లేకపోతే ఒక పొలిటికల్ నాయకుడు కానీ, లేకపోతే ఉద్యమకారులు కానీ, లేకపోతే సోషల్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు పెట్టి పిలిచి వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్ని రోజులు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్లో ఉండి అలా అవ్వాలనుకోవటం వేరు. మొబైల్ చేతిలో పెట్టుకుని అవన్నీ చూసి అలా అయిపోవాలని ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు. రియల్గా చెప్పాలంటే మళ్ళీ 3-4 ఏళ్ళ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన లైఫ్ ఏమి ఉండదు. పిల్లలు ఉండరు, వైఫ్ ఉండరు, అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెల్లారిలోకి హస్బెండ్ని చంపేసిన భార్య, అక్రమ సంబంధంతో భర్తను హతమార్చిన భార్య ప్రియుడు, ఇలాగ చాలా మనం చూస్తున్నాం, చాలా కేసులు చూస్తున్నాం. ఒకప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒకటే వచ్చేది, భార్యని చంపిన భర్త, అనుమానంతో భార్యని హతమార్చిన భర్త, అక్రమ సంబంధం ఉందని భ్రమతో భార్యని హతమార్చిన భర్త, ఇవి ఉండేది. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. అంటే ఎవరినో పెట్టుకుని
భర్తను చంపేస్తున్నారు. ఎంత ఘోరంగా చంపేస్తున్నారు అని అంటే నిజంగా ఇలా ఎందుకుని మారిపోతున్నారు ఇంత క్రిమినల్గా ఆడవాళ్ళు అనేసి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, అందరు ఆడవాళ్ళని కాదని అనేది, అదే ఇలాంటి చేసే ఆడవాళ్ళని మాత్రమే గురించే మాట్లాడుతున్నాను. అడ్వకేట్గా ఒక సోషల్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉన్న ఒక విమెన్గా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి దొంగతనాలు చేస్తున్నారు. అవును. ఇంకా ఈ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ వేరే విషయాలు. సో చిన్నపిల్లలతో అఫైర్లు పెట్టుకోవడం, చిన్నపిల్లలు పెద్ద ముసలాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం డబ్బు కోసం. ఒకటే ఏంటంటే డబ్బు, ఎంజాయ్మెంటు, తిండి, బట్టలు. దాని తర్వాత లైఫ్ ఏమున్నది? ఈ నాలుగిట్ల మధ్యని మనం డెప్త్కి వెళ్తే మన లైఫ్ ఎంత దుర్భరమైన జీవితంలోకి వెళ్తాం అనేది ఎవరు ఆలోచించుకోవట్లేదు. 4 రోజులు బతికిపోయేదానికి ఇన్ని బంధాలు అవసరమా అని అనుకుంటున్నారు. కానీ బంధాలు, రిలేషన్స్, తర్వాత ఎమోషన్స్, అటాచ్మెంట్స్ లేకపోతే లైఫ్ లేదని తెలియట్లేదు. సరే ఇలా వెళ్ళిపోయి వాళ్ళు వదిలేసి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే తప్పుదారులు తొక్కుతున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళలేక మరి తాగుడికి బానిస చేసే వాళ్ళు కొంతమంది, డ్రగ్స్కి బానిస చేసేవాళ్ళు కొంతమంది, ప్రాస్టిట్యూషన్లోకి దించేవాళ్ళు కొంతమంది, ఇవన్నీ చేసి ఆఖరిని చనిపోవడము, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము. ఎవరో ఫ్యామిలీ ఆదరిస్తుంది కానీ అందరూ ఫ్యామిలీ ఆదరించే వాళ్ళు ఉండరు కదా. సో అందరూ ఇలాంటివి చేసేవాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే చాలా తరిచి అడుగు వేయండి. ఇవన్నీ తాత్కాలికమైన రంగులు వర్షం వస్తే వెలిచిపోయినట్టు కొన్ని రోజులు అయిన తర్వాత రంగులు ఏంటంటే వర్షం వస్తే కొన్ని రంగులు వెళ్ళిపోతుంటాయి. అలా ఏంటంటే ఈ రిలేషన్స్ కూడా కొన్ని రోజుల తర్వాత మసకబారిపోతాయి, మసిలా అయిపోతాయి. అప్పుడు ఏమీ ఉండదు. కాబట్టి ఇలా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇవి మానుకోండి. ఎవరైనా చేస్తున్నా కూడా వాడిని మానిపించడానికి ప్రయత్నం చేయండి. ఓకే.